ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లల సంతానమని ఎంచబడదురు. ఆమేన్, హల్లెలూయా. ఏది శరీర సంబంధమైన పిల్లలు, ఎవరు వాగ్దాన సంబంధమైన పిల్లలు అంటే ఈ లోకానుసారంగా జీవించే వారందరూ కూడా శరీరానుసారమైన సంబంధమైన పిల్లలుగానే దేవుడు చూస్తాడు. అదే వాక్యానుసారంగా దేవుని మాటలు, దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రేరేపించి నడిపించుతున్నాడో ఆ వారు మాత్రమే దేవుని యొక్క పిల్లలు అనబడతారు. ఎందుకు దేవుడు అంటున్నాడంటే ఈ రోజుల్లో చూడండి, అనేక మంది చేతుల్లో బైబిల్ ఉంటున్నాయి. అనేక మంది దేవుని యొక్క సంఘాలకు వెళ్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవునికి ప్రార్థిస్తున్నారు. కానీ చాలామంది లోకంలోనే ఎక్కువగా ఉంటున్నారు, లోకరీతిగానే ఉంటున్నారు, లోక ఆశలుగానే ఉంటున్నారు, లోకం వైపే చూస్తున్నారు. కానీ దేవుని వైపు, దేవుని రాజ్యం వైపు రాలేకపోతున్నారు. అలాంటి వారందరూ కూడా శరీర సంబంధులే అంటున్నారు. కానీ చాలా తక్కువ మంది అయితే దేవుడి మాటకి లోబడి, దేవుడు ఏం చెప్తున్నాడు ఆశగా కనపడి, ఈ వారం నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, ఈ ఆదివారం నాతో ఏం మాట్లాడతాడు, నా జీవితం గురించి, నా ప్రయాణం గురించి, నేను వెళుచున్న మార్గం గురించి ఏమైనా చెప్తాడని చాలా తక్కువ మంది ఆశగా వచ్చేవారు ఉన్నారు. అలాంటి వారిని అంటున్నాడు దేవుడు, వీరు మాత్రమే వాగ్దానపు వారసులు అంటున్నారు, వీరు మాత్రమే నిజమైన సంతానం అంటున్నాడు దేవుడు. చూడండి, లోకంలో ఎంత వెతికినను కూడా మనకి ఏమీ దొరకదు. ఎందుకంటే ఈ లోకంలో మంచి తీసుకున్నా, చెడు తీసుకున్నా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ధనమైనా ఏదైనా సరే లోకంలో విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ ఈ లోకంలో నుంచి ఏది కూడా మనం పట్టుకు వెళ్ళలేం. కానీ ఒకే ఒకటి మాత్రం ఈ లోకం నుంచి పట్టుకెళ్ళగలము. అది మాత్రమే దేవుని రాజ్యానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనము ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళగలం. అందుకే దేవుడు అంటున్నాడు, శరీర సంబంధాలు కాకుండా వాగ్దానమైన వాక్యానుసారమైన సంబంధులుగా, వారసులుగా మీరు ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సంగమ సహోదరి దేవుడు ఏ రీతిగా మాట్లాడుచున్నాడు, ఏమి చెప్తున్నాడు, అది జ్ఞానంగా, క్షుణ్ణంగా పరీక్షించి నడుచుకోగలని ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ అడుగుతున్నాను. చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా, వందనములు దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మహారాజువు నీవు, మా రక్షకుడు నీవు, మా తండ్రి నీవు. అయ్యా నా పరమ తండ్రి, నా పరమ తండ్రి, లోకానుసారమైన జీవితం కాకుండా నా పరమ తండ్రి, శరీరానుసారమైన జీవితం కాకుండా నా పరమ తండ్రి, అయ్యా నీ పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని, నీ వాక్య సంబంధమైన జీవితాన్ని గడుపుటకు కృపని భాగ్యాన్ని దయచేయండి. అయ్యా వందనము దేవా, నీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా పరమ తండ్రి నీ దాసుని దాసురాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని సర్వశక్తి మంత్రులకు దేవుడి నామంలో, పరిశుద్ధుని దేవుడి నామంలోని, కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థన అంతా కూడా అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.